డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా 13 జీవితాలు చిత్రమైపోయినాయి, 40 కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. దీనికి సంబంధించి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పందించింది. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే అంబులెన్స్కి 10 సార్లు 15 సార్లు ఫోన్ చేసినా కానీ రాలేదంట. ఎమ్మెల్యేకి సదరు ఆ బాధను అనుభవించినటువంటి ఒక ఆడపిల్ల చెబితే కళ్ళంటే నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా వీళ్ళంతా కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఇదే అంశం మీద మన దేశ ప్రధాని స్పందించారు. ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనపై 13 మంది చనిపోయినారు, 22 మంది గాయపడి ప్రస్తుతానికైతే హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 3 పరిస్థితి చాలా ఘోరంగా అయితే ఉంది. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఈ ప్రమాదం పైన మోడీ గారు స్పందించారు, బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చంద్రబాబు గారితో దీనికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. గాయపడిన వారిని చికిత్సతో పాటు బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. మన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల వరకు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రధానమంత్రి మన మోడీ గారి దగ్గర నుంచి అయితే వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది డబ్బుల మ్యాటర్